అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. ఏంటి దమయంతి అంత కోపంగా చూస్తా ఉండాది? కొంప తీసి అమ్మి మాట్లాడింది వినేసిందా ఏంది? దావత్తా నువ్వెప్పుడొచ్చిండావా? 2 గుంట నక్కలు నిజాలు మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా అలా వచ్చాను. అంటే మేం మాట్లాడుకున్నదంతా వినేసావా వదినా? విన్నాను కాబట్టే నీ చెంప పగలగొట్టాను. దావత్తా అసలు ఏం జరిగినదంటే మాట్లాడకు అసలు. ఎంతలా నమ్మానే మీ ఇద్దరిని? డబ్బు కోసం మీరు నా ఇంట్లో నాటకం ఆడుతున్నా మిమ్మల్ని నేను డబ్బు మనుషుల్లా చూడలేదే, సొంత మనుషుల్లా అనుకున్నాను. నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నాకే వెన్నుపట్టు పడుస్తారా? శివంగి లాంటి నా ముందే పిచ్చి వేషాలు వేస్తారా మీ ఇద్దరు? వదినా నేను చెప్పేది విను. చంపేస్తాను నీ నోట్ల నుంచి ఇంకో మాట వచ్చిందంటే. నోరు మూసుకొని ఉండండి. మీ బుద్ధులు తెలిసి కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని క్షమిస్తూ వచ్చాను. పోనీలే పాపమని ఇంట్లో ఉండనిచ్చాను. పాముకి పాలు పోసి పెంచితే అది తిరిగి మనలే కాటేస్తుందంట. మీ మనసుల్లో ఇంత విషం దాగుందని ఊహించలేకపోయానే. నేను బ్రతుకుంది నా మనవడు మనవరాలి కోసమే. వాళ్ళకే మీరు ప్రాణహాని తలపెడతారా? పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు హంతకురాలి నీడలో పెరగకూడదని ఆ సింధునే వదిలించుకున్న దాన్ని నేను. అలాంటిది పిల్లలు జోలికొస్తే మిమ్మల్ని ఎలా వదిలి పెడతాననుకున్నారో? దావత్తా పిల్లకాయలేదో చెయ్యాలని ఆమె కిడ్నాప్ చేయించలేదు. ఆ సింధుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి పిల్లకాయలకి శాశ్వతంగా దూరం చేద్దామని మీకు మా వద్ద సహాయం చేయాలని కిడ్నాప్ చేసుంటాం దావత్తా. కాకపోతే అది కొంచెం రివర్స్ అయి ఉండదు. ఏంటే మీరు నాకు చేసే బోడి సాయం? నా పిల్లల్ని మధ్యలో పెట్టి ప్రమాదకరమైన ఆటలు ఆడతారా? అది కూడా నాతో చెప్పకుండా. వాళ్ళ ప్రాణాలకి ఏదైనా ఇబ్బంది కలిగుంటే ఎవరు బాధపడేది? నేను నా కొడుకేగా. మీకే ఇవాళ ఉంటారు, రేపు పోతారు. మీకు కావాల్సింది మనుషులు కాదు, డబ్బు. దావత్తా ఒకప్పుడు నేను డబ్బు కోసమే నటించటానికి మీ ఇంటికి వచ్చిన మాట నిజమే. కానీ ఎస్తో పిల్లకాయలతో ఈనాళ్ళు నాకు ఏర్పడిన బంధం నన్ను పూర్తిగా మార్చేసి ఉండదు. ఇప్పుడు నేను నటించడం లేదు దావత్తా. మీ కుటుంబంలో ఒక మనిషిగా జీవితం ఉన్నాను. మీ అందరి ప్రేమ అభిమానాల కోసం ఆరాటపడుతూ ఉన్నాను. ఇది నిజం దావత్తా. నేను నిన్ను నమ్మనే. నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివే అసలు. తేనె పూసిన కత్తిలా గొంతుల కోసం రకాలే మీరు. లేదు దావత్తా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావా? పిల్లకాయల కిడ్నాప్ ప్లాన్ మా అమ్మే చేస్తుండదు. నాకు అసలు తెలియదు దావత్తా. కిడ్నాప్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు దావత్తా. అప్పటికి అమ్మి నాకే విషయం చెప్తే నేను తనని తిట్టాను తెలుసా. పిల్లకాయల్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి సెంట ప్లాన్లు చేస్తావని కొట్టుపోయాను కూడా. కావాలంటే మా అమ్మిని అడగడు దావత్తా. చెప్పమ్మి 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 చెప్పు చెప్పమ్మి. అవును వదినా, నేను చేసిన ఈ పాపంలో మా అమ్మకి పెసరంత భాగం లేదు. ఇది పూర్తిగా నాకు సంబంధించిందే. తప్పు చేశాను, అందుకు నన్ను తిట్టు కొట్టు భరిస్తాను. వదినా, మా అమ్మని మాత్రం అనుమానించుకు. పిల్లికి ఎలక సాక్ష్యం. మీరు ఇంట్లో ఉంటే పిల్లలకే కాదే
మాకు కూడా ఎప్పటికైనా ప్రమాదమే. మిమ్మల్ని అస్సలు క్షమించకూడదు. మీ సామాన్లు సర్దుకొని ఇప్పుడే వెళ్ళిపోండి. ఇంకొక క్షణం కూడా మీరు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు అసలు. దావత ప్లీజ్ దావత, ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా నేను జాగ్రత్త పడతాను. నన్ను అత్తయ్య అని పిలవకు. మేము ఇంట్లోంచి వెళ్ళిపోతే పిల్లలు అమ్మేదని అడిగితే ఏం సమాధానం చెప్తారు వదినా? హ, నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను. అయినా నీకెందుకే? దావత నేను కనిపించకపోతే చేసి ఉండలేదు దావత. ఏంటి శశిని బూచిగా చూపించి ఇండైరెక్ట్ గా నన్ను బెదిరిస్తున్నావా? బెదిరించడం లేదు దావత, నేను బాధలాడుకుంటున్నానా. మీ ఇంటిని మీ ఇంట్లో వాళ్ళని పిల్లకాయలు వదిలి నేను ఉండలేదు దావత. ప్లీజ్ దావత, మీ కాళ్ళు పట్టుకుని అర్థిస్తాను. ఒక్కసారికి మమ్మల్ని క్షమించు దావత, ప్లీజ్ దావత. అమ్మి నిన్ను క్షమిస్తే నా గొయ్య నేను తవ్వుకున్నట్టే. మర్యాదగా వెళ్తారా? మేడ పట్టుకొని బయటికి గెట్టేయమంటారా? దావత ప్లీజ్ దావత. వదినా వదినా, ఇక నుంచి నీకు చెప్పకుండా ఏది చెయ్యం. వదినా నువ్వు చెప్పినట్టే మేము వింటాం. మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించకండి. ఇంట్లో శత్రువుల్ని పెట్టుకొని ప్రతి క్షణం నేను మీతో యుద్ధం చేయలేను. ఇప్పటికే అసింధుతో చేస్తున్నాను, మళ్ళీ మీరు తోడయ్యారు నాకు. మిమ్మల్ని అందరినీ ఇంట్లో నుంచి వెళ్ళగొడితే గాని ప్రశాంతంగా ఉండలేమే. వెళ్ళండి. దావత ప్లీజ్ దావత. వదినా ఈ ఒక్కసారికే తప్పు కాయి. ఇంకా మాట్లాడమంటే చెప్పు తీసుకొని కొడతాను. దావత ప్లీజ్ దావత, అర్థం చేసుకో ప్లీజ్ దావత. మీ ముసుగులు తొలగిపోయిన తర్వాత కూడా ఇంకా ఏంటి మిమ్మల్ని అర్థం చేసుకునేది? నా చెప్పేది వినండి. కన్యాకుమారిని బయటికి తోసేశారంటే మీకు నిజం తెలిసిపోయిందన్నమాట. మీకు ఆ రోజు పోలీస్ స్టేషన్లో చెప్పాను, పిల్లల్ని కిడ్నాప్ చేసి దాచిపెట్టింది ఈ తల్లి కూతుళ్లే అని. నా మాట నమ్మలేదు. పోనీలేండి, ఇప్పటికైనా నిజం మీ చెవుల్లో పడి మీ కళ్ళు తెరుచుకున్నాయి. ఆమె కాబట్టి మిమ్మల్ని బయట గెంటేస్తుంది. అదే నేనైతేనా రిషి సెసిల్ని కిడ్నాప్ చేసినందుకు మిమ్మల్ని ఇక్కడే చంపేసి మీ శవాల్ని బయటకు పంపించేదాన్ని. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇక్కడున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ సింధుని బూచిగా చూపించి దమయంతిని పరోక్షంగా భయపెట్టి ఈ సమస్య నుంచి బయటపడాలి. ఏంటి ఏం మాట్లాడుతా ఉండవు? ఏదో ఒక వంకతో నన్ను నా అమ్మిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి పిల్లలకి తల్లిగా యష్కి భార్యగా మళ్ళీ దగ్గర అవుదామనేగా నీ ప్లాను. ఆ పప్పులేం ఉడకవు. మాట్లాడరేంటి వదినా? మేం వెళ్ళిపోతే శాశ్వతంగా ఈ ఇంట్లో సెటిల్ అయిపోవచ్చని సింధు ఎంత సంతోషపడతా ఉంటుందో చూడండి. వీళ్ళు వెళ్ళిపోతే నిజం బయటపడుతుంది. అప్పుడు పిల్లలు సింధుకి దగ్గరైపోతారు. అలా జరగకూడదు. నేను వీళ్ళని ఇంట్లో నుంచి ఎందుకు గెంటేస్తాను? కన్యాకుమారికి సంధ్య కూతురే అయినా సంధ్య ఇప్పుడు నా కోడలు. సంధ్యని ఏదో అందన్న కోపంతో కన్యాకుమారిని వెళ్ళిపో అన్నాను, అంతే. అంతకు మించి ఏమీ లేదు. నువ్వు ఏవేవో ఊహించుకొని అనవసరంగా రాద్ధాంతం చేయకు. నిజాల్ని కప్పిపుచ్చడం మీకు అలవాటే కదా. నా భర్త నా అత్త నన్ను మోసం చేసినా నా మనసు నా కళ్ళు నన్ను మోసం చేయవు.
మీరు ఎంత తొక్కి పెట్టినా నిజం నిలువెత్తునా ఎగిసి లేచే రోజు తప్పకుండా వస్తుంది. చెప్పండి డాక్టర్. మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను. యష్ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా? అవును, వాస్తవ్ గారికి మేజర్ ఆపరేషన్కి అన్ని అరేంజ్మెంట్స్ చేశాం. ఆ డీటెయిల్స్ మీతో డిస్కస్ చేయాలి. యష్ గారు మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తే బాగుంటుంది. ఓకే డాక్టర్, యష్ని నేను తీసుకొస్తాను. ఉంటాను. యష్, ఏంటి? నీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు చెప్పబోయే విషయం ఏంటో నాకు తెలుసు. నిన్ను ఇంట్లో నుంచి పంపించారనుకున్న నేనే తిరిగి నిన్ను ఇంట్లోనే ఉండమన్నాను చూడు. అందుకు నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు కదా. నీ మీద ప్రేమతోనో జాలితోనో ఉండమనలేదు. అను మీదున్న అభిమానంతోనే అలా అనాల్సి వచ్చింది. అంతే తప్ప నీ మీద నాకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉందని నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. నువ్వు ఎలాంటి దానివో తెలియక పాప అను నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకుని నిన్ను అమాయకంగా నమ్ముతుంది. నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి అనుని బాధ పెట్టడం ఇష్టం లేక నాకు నేను రాజీ పడ్డాను. మరి అంత ఓవర్ యాక్షన్ చేయకు యష్. నేను నీతో మాట్లాడాలనుకున్నది ఆ విషయం కాదు. మరి ఇంకేంటి? మార్నింగ్ నుంచి డాక్టర్ నీకు కాల్ చేస్తుంటే నువ్వెందుకు లిఫ్ట్ చేసి మాట్లాడలేదు? వర్క్ బిజీలో ఉన్నాను. నాకు ఫోన్ చేశారు. వాస్తవ్ గారి మేజర్ ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట. ఆ విషయం నీతో మాట్లాడడానికి నిన్ను హాస్పిటల్కి రమ్మన్నారు. వెళ్తానులే. ఆపరేషన్కి 2 రోజులే ఉంది. హే, వెళ్తానని చెప్పాను కదా. ఎందుకు అదే మాట పదే పదే చెప్పి విసిగిస్తావు? నేను చూసుకుంటాను. మాట ఇచ్చినంత ఈజీ కాదు యష్ బాధ్యతలు మోయడం. ఏంటి? వాట్సాప్ విషయంలో నీ ఒక్కదానికే బాధ్యత ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. హాస్పిటల్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయి పే చేస్తుంది నేను. ఆ విషయాన్ని మర్చిపోకు. డబ్బు కట్టేస్తే సరిపోతుందా? అక్కడితో నీ బాధ్యత తీరిపోయినట్టేనా? ఎప్పుడైనా వాస్తవ్ గారికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని ఒక్కసారైనా అడిగావా? డాక్టర్ని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుసుకున్నావా? రిలేషన్ కలుపుకోవడం గొప్ప కాదు, ఆ రిలేషన్ నిలుపుకోవడం గొప్ప. ఏంటి? నేనేదో వాస్తవాన్ని నెగ్లెక్ట్ చేసినట్టు తెగ స్పీచ్లు ఇస్తున్నావు. వాట్సాప్ లేకపోయినా తన కంపెనీ మీద మాట పడకుండా చూస్తుంది నేను. వాళ్ళ అమ్మని కూతుర్ని చూసుకుంటుంది నేను. నా ఫ్యామిలీకి కూడా నేను ఎక్కువ టైం ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా? నా పిల్లల్ని వాట్సాప్ కాపాడాడు అన్న ఒకే ఒక్క కమిట్మెంట్తోనే. ప్రాజెక్ట్ సక్సెస్ చేసి లాస్లో ఉన్న వాట్సాప్ కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలనే హార్డ్ వర్క్ చేస్తున్నాను. చివరికి నీ విషయంలో కూడా నువ్వు ఇంట్లో ఆఫీస్లో నాతో ఉండడం ఇష్టం లేకపోయినా వాట్సాప్కి ఇచ్చిన మాట కోసం నిన్ను భరిస్తున్నాను. రిలేషన్ గురించి బాధ్యత గురించి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, అదే ఓవర్ యాక్షన్ అంటే. చివరికి నా బతుకు కుక్క కంటే హీనమైపోయినాది. ప్రతి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటున్నాను. సింధునేమో బెదిరిస్తా ఉండాది, దమయంతేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటా ఉండాది, నా కూతురేమో నన్ను చూసి అసహించుకుంటా ఉండాది. అసలేంటిదంతా? ఏం జరుగుతా ఉండాది? ఎందుకు జరుగుతా ఉండాది? పిల్లల కిడ్నాప్ విషయం బయటపడబట్టే కదా మరుగున పడిన ఆ విషయాన్ని మళ్ళీ బయటికి లాగింది. పోలీస్ స్టేషన్లో ఇంట్లో రచ్చ చేసింది. ఆ సింధు వల్లనే కదూ అందరి ముందు సీపైపోయినా. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి.
ఏం చెయ్యాలి? చంపేస్తే? కరెక్ట్, చంపేయాలా? దాని ప్రాణం పోతే గాని నేను ప్రశాంతంగా నిద్రపోలేను. ఎలా చంపాల దాన్ని? ఈ దిండు దాని మొహం మీద తొక్కి పెట్టి ఊపిరాడకుండా చేసి గిలగిల కొట్టుకుంటూ సావాలది. ఏంటి, నన్ను చంపడానికి వచ్చావా? చచ్చా, నిన్ను నేనెందుకు చంపుతాను సింధు? మరి నీ చేతిలో ఆ పిల్లో ఏంటి? దాంతో నాకు ఊపిరాడకుండా చేసి చంపాలనే కదా నీ ప్లాను? అయ్యో, అబ్బే, ఏంటి సింధు, నువ్వు నా గురించి మరీ ఎంత నెగటివ్ గా ఆలోచిస్తా ఉండవు? నీ తల దిండు హైట్ సరిపోలేదని నా దిండు తీసుకొచ్చానంతే. ఇదేసుకుని పడుకున్నావనుకో నీకు మెండెప్పి రాదు సింధు. ఉండు, వేస్తాను. ఇదిగో, ఇప్పుడు పడుకో. గుడ్ నైట్ సింధు. ఏయ్ కన్యాకుమారి, నా గురించి నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాని కాదు. నా జాగ్రత్తల్లో నేనున్నాను. ఒకటి గుర్తు పెట్టుకో, నీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నీ జిత్తుల మారి వేషాలు నా ముందు పనిచేయు. వెళ్ళిక్కడి నుంచి. కర్మ కర్మ, అనవసరంగా లేపి మరీ తన్నించుకున్నట్టుంది నా పరిస్థితి. అమ్మ దేవుడా. దేవుడా, వాస్తవ్ గారికి ఆపరేషన్ పూర్తయ్యి ఆయనకంతా మంచి జరగాలి. మళ్ళీ ఆయన నడవాలి. పాపం అను వాళ్ళ డాడీ కోసం తప్పిస్తుంది. ఆ చిన్న పిల్ల వాళ్ళ నాన్నతో సంతోషంగా ఉండేలా చూడు స్వామి. సర్వం సమస్తమైన నిన్ను నా గురించి ఏమి అడగను. కన్యాకుమారి ద్వారా పిల్లలకి సంబంధించిన నిజం తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తే అందులోనూ ఓడిపోయేలా చేశావు. ఇంక పిల్లల గురించి నిజం తెలుసుకునే అన్ని దారులు మూసుకుపోయాయి. నాకు తెలిసి ఇక ఏ దారి లేదు. దేవుడివి కదా, నీకు తెలిసిన దారి ఏమైనా ఉంటే నాకు చూపించు.
అమ్మా ఏమైందమ్మా? ఆ, నా చేతికున్న తాయెత్తు పడిపోయింది స్వామి. ఆ శివుడాజ్ఞ లేదే చేమైనా కొట్టదు అంటారు. అలాంటిది నీ తాయెత్తు మిస్ అయిందంటే ఆ శివయ్య ఏం సందేశం ఇచ్చాడో. ఎక్కడో చూసానే. డాక్టర్, ఏమైంది డాక్టర్? ఎందుకంత కంగారు పడుతున్నారు? నేను డాక్టర్ని కాను. డాక్టర్, హలో, ఎవరు? తనకు పుట్టిన బిడ్డలను పురట్లోనే చనిపోయిందని అబద్ధం చెప్పి సింధుకు పుట్టిన కవల పిల్లల్ని మీకు అప్పచెప్పాను. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.